అంచనాలు తప్పుతున్నాయి. అట్టహాసంగా ప్రకటించుకున్న ఆ అంచనాలే ప్రజా తీర్పు ముందు కుప్పకూలుతున్నాయి. నిన్నో మొన్నో పుట్టిన సంస్థలో పప్పులో కాలేస్తున్నాయి అంటే అనుభవరాహిత్యం, అవగాహన లేమి అనుకోవచ్చు. కానీ పేరు మోసిన ప్రతిష్టాత్మక సంస్థలు సైతం తప్పులు చేస్తున్నాయి, తప్పుల్లో కాలేస్తున్నాయి. అదే పనిగా ఎగ్జిట్ పోల్స్ ఎందుకు తప్పుతున్నాయి? వాస్తవ ఫలితాలకు సుదూరంగా అంచనాలు ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ పండితులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రెండో విడత పోలింగ్ ముగియగానే 5 రాష్ట్రాలు అంటే బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సోం, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. తమిళనాడులో డిఎంకే, కేరళంలో యూడిఎఫ్, అస్సోం, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వాలే కొనసాగుతాయని అన్ని ఏజెన్సీలు దాదాపుగా ఒకే తరహా అంచనాలు వెల్లడించాయి. కానీ హోరాహోరీగా కొనసాగిన పశ్చిమ బెంగాల్ ఫలితాల అంచనాల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ తడబడినట్లు క్లియర్ కట్గా తెలుస్తోంది. బెంగాల్ ఎలక్షన్స్లో ప్రజా తీర్పును ఊహిస్తూ కొన్ని సంస్థలు పూర్తిగా బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెడితే, ఇంకొన్ని మాత్రం టీఎంసీకు భారీ మెజారిటీ అంటూ చెప్పుకొచ్చాయి. కొన్ని మాత్రం బీజేపీ టీఎంసీ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, బీజేపీ కూటమికి స్వల్ప మెజారిటీ రావచ్చని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే యాక్సిస్ మై ఇండియా, సి ఓటర్ సంస్థలు తమ అంచనాలనే రద్దు చేసుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి? పశ్చిమ బెంగాల్ ఓటర్ల మర్మం ఏమిటి అని ఇన్డెప్త్గా డిస్కస్ చేసే ముందు బెంగాల్ తీర్పుపై యాక్సిస్ మై ఇండియా, సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సి ఉంది. మా అంచనాలను విడుదల చేయాలని అనుకోవట్లేదు, రద్దు చేసుకుంటున్నాం అని ఆ సంస్థలు బహిరంగంగానే ప్రకటించాయి. కొన్ని చేదు వాస్తవాలు ఇప్పుడు ఇక్కడ పక్కాగా మాట్లాడుకొని తీరాలి. 70 నుంచి 80% మంది ప్రజలు బెంగాల్లో మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. అక్కడ భయం రాజ్యమెలుతోంది. రెండవ విడత పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలు ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. సరిపడా శాంపిల్స్ లేకపోవటం వల్ల మా మెథడాలజీ పనిచేయటం లేదు అని యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా వెల్లడించారు. అటు సి ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖి కూడా ఇదే చెప్పుకొచ్చారు. రోజువారీగా మాత్రమే కాదు, వారాల వారీగా నిత్యం సర్వేలు చేపట్టి ఓటర్ల సెంటిమెంట్ను పట్టుకుంటున్నా సరే అది ప్రజా తీర్పుకు భిన్నంగా వస్తోంది. ఎందుకంటే అదే ఓటర్లో 2 రకాల అభిప్రాయాలు ఉంటున్నాయట. బెంగాల్ సర్కార్పై వ్యతిరేకత ఉన్నది, టీఎంసీ క్షేత్రస్థాయి లీడర్లపై తీవ్ర ఆగ్రహమూ ఉన్నది. అయినా సరే గత ఎన్నికల్లో బీజేపీ కంటే టీఎంసీకి 10% ఓటు శాతం ఎక్కువ. ఈసారి ఆ ఒక్క 5% ప్రభుత్వ వ్యతిరేకతతో మారినా ప్రభుత్వం మారిపోతుందని చెప్పవచ్చు. కానీ అలా కూడా జరుగుతుందని చెప్పే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఓటర్లలో మమతా బెనర్జీని డామినేట్ చేసే పాపులర్ లీడర్ లేరని, ఆమె సంక్షేమ పథకాలు బాగున్నాయి అనే అభిప్రాయం కూడా ఉంటున్నదట. లోక్సభ ఎన్నికల నుంచి మహిళా ఓట్లు కీలకంగా మారాయి. అప్పటి నుంచి మహిళలే కేంద్రంగా పథకాలు వస్తున్నాయి. వాళ్ళు కూడా పురుషులకు మించి ఓటు శాతాన్ని నమోదు చేస్తున్నారు. సాధారణంగా అధికారంలోని పార్టీ ప్రకటించే పథకాలను మహిళలే ఎక్కువగా నమ్ముతుంటారు. ఇదే నిజమనుకుంటే దీదీని బెంగాల్లో మహిళలే కాపాడతారా? బెంగాల్లో తొలి విడత పోలింగ్ జరిగిన ఉత్తర జిల్లాల్లో బీజేపీ సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అక్కడ మహిళా ఓట్లు 2% ఎక్కువ. 29న రెండవ విడత పోలింగ్ జరిగిన బెంగాల్ దక్షిణాదిలోనూ మహిళల పోలింగ్ శాతం పురుషుల కంటే 2% ఎక్కువే ఉంది. ఈ 2 విడతల్లో జెండర్ ఓటింగ్ తేడా పెద్దగా లేదు. కానీ దక్షిణాదిలోని ప్రెసిడెన్సీ జిల్లాలు అంటే కోల్కతా, హౌరా, ఉత్తర దక్షిణ పరగణాల జిల్లాలు, నాదియాలోని మహిళలు టీఎంసీకి పోటెత్తి ఓటేశారని సి ఓటర్ సంస్థ అంటోంది. ఇది మమతా బెనర్జీకి కలిసి రావచ్చని, ఒకవేళ టీఎంసీ గెలిస్తే అందుకు ఈ జిల్లాల మహిళలే కారణమని అంటోంది. ఎందుకంటే ఈ జిల్లాల్లో టీఎంసీని ఓడించకుండా బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయటం అసాధ్యమే. నిజం చెప్పాలంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం కన్నా చెరువులో చేపలు పట్టుకోవటం ఉత్తమం అని తలపండిన జర్నలిస్ట్ నాతో అనేవాళ్ళు. ఉదాహరణగా ఓ ఇన్సిడెంట్ చెప్పుకుంటే, యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఒక రకంగా హీరో. అంచనాలు తప్పొచ్చు కానీ సిన్సియర్గా కమిట్మెంట్తో పనిచేసే సంస్థ అది. ప్రదీప్ గుప్తా చెప్పిన మొత్తం 80 ఎగ్జిట్ పోల్స్లో 74 కరెక్ట్.
అంటే 92.5% సక్సెస్ రేట్. మరే ఇతర సంస్థకు ఇంత మంచి ట్రాక్ రికార్డ్ లేనే లేదు. తమిళనాడులో దాదాపు అందరూ డిఎంకే ఫ్రంట్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. విజయ్ టీవీకే పార్టీకి ఎవరూ కూడా 20కి మించి సీట్లు ఇవ్వలేదు. కానీ యాక్సిస్ మై ఇండియా టీవీకే 35% ఓట్లు, అంటే 98 నుంచి 120 సీట్లు. డిఎంకే 35% ఓట్లు, అంటే 92 నుంచి 110 సీట్లు. ఏఐడిఎంకే 22 నుంచి 32 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. 2024 లోక్సభ రిజల్ట్స్ రోజు రాజ్దీప్ సర్దేశాయ్ డిబేట్లో ప్రదీప్ గుప్తా ఏడ్ చేసిన దృశ్యం ఎక్కువ మందికి గుర్తుండే ఉంటుంది. ఎన్డీఏ కూటమికి 361 నుంచి 401 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా చెప్తే, వాస్తవంలో 293 సీట్లు మాత్రమే ఎన్డీఏ గెలిచింది. ఎవరు గెలుస్తారు అని చెప్పటం ఒక పద్ధతి, దీన్ని డైరెక్షన్ అంటారు. ఏ పొలిటికల్ పార్టీకి ఎంత శాతం ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయని చెప్పటం మరొక పద్ధతి. ఓటింగ్ శాతం చెప్పకుండా ఎన్ని సీట్లు గెలుస్తారు అని మాత్రమే చెప్పటం ఇంకొక పద్ధతి. ఇన్ని పద్ధతులు ఉండగా ఏ ప్రతిష్టాత్మక సంస్థ అయినా సరే ఓటర్ నాడిని ఎందుకు ఖచ్చితంగా పట్టుకోలేకపోతున్నాయి, ఈ పద్ధతిని ఎందుకు మిస్ చేసుకుంటున్నాయి అనేదే అసలు కీలక అంశం కూడా. ఒకటి మాత్రం నగ్న సత్యం, ఓటర్ నాడిని సరిగ్గా పట్టుకున్నా ఒక్కోసారి అది ఫలితాల్లో రిఫ్లెక్ట్ కావటం లేదు. ఓట్ షేరింగ్ అంచనాలు తప్పుతున్నాయి. మహిళా ఓట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రౌండ్లో ఒకే ఓటర్లో 2 రకాల ధోరణులు ఉండటము మరో కారణంగా ఉంటున్నాయి అనేది చేదు నిజం.